యూటీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపెవరిది? అసలు ఇది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల త్రిముఖ పోరా, లేక కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ఇది రెండు పక్షాల మధ్య పోరేనా? ఇంతకు బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్నది కుస్తీయేనా, లేక కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ఇద్దరి మధ్య ఉన్నది రహస్య దోస్తీనా? అసలు తెలంగాణ ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం ఏమిటి? లెట్స్ వాచ్ ద పొలిటికల్ స్క్రీన్ ఆఫ్ తెలంగాణ. మొదట అధికార పార్టీ బీఆర్ఎస్ విషయం చూద్దాం. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరై ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలోనే ఉంది. ఇటీవలే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. జాతీయ స్థాయిలో కూడా వేళ్లూనుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ అధినేత శ్రీ కె చంద్రశేఖరరావు గారి పాలనలోనే ఉంది. నాటి నుంచి ఎన్నో మెరుపులు, కొన్ని మరకలు అన్న రీతిలో ఆయన పాలన సాగింది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, సాగునీరు, విద్యుత్ శక్తి, వ్యవసాయం, నీటిపారుదల రంగాలలో శ్రీ కేసీఆర్ పాలనకు మంచి మార్కులే ఇవ్వవచ్చు. ఉగ్రవాద, విద్రోహ చర్యలు, మత ఘర్షణలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో శ్రీ కేసీఆర్ ఘన విజయం సాధించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికే జీవనాడిగా చెప్పదగిన కాళేశ్వరం వంటి బృహత్ ప్రాజెక్టును చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి నీటిపారుదల రంగంలో మరో ఘన విజయం సాధించారు శ్రీ కేసీఆర్. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ రంగంలో రాష్ట్రాన్ని యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు శ్రీ కేసీఆర్. అలాగే 10th ఇంటర్ పరీక్షలు, కొన్ని పోటీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలు, పేపర్ల లీకేజ్, ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టకపోవడం, స్వరాష్ట్ర ఉద్యమంలో అమరులైన వారిని పట్టించుకోలేదన్న విమర్శలు, ఉద్యమంలో కలిసిరాని వారికి పదవులిచ్చి హక్కును చేర్చుకున్నారన్న విమర్శలు, ల్యాండ్ స్కామ్లు జరిగాయన్న ఆరోపణలు, పలు రంగాలలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఆయన పాలనలోని కొన్ని మరకలు. అయితే ఈ మరకలు ఆయన పాలనలోని మెరుపులను మసకబారేట్లు చేస్తాయా అని ప్రశ్నిస్తే చేస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే స్వరాష్ట్ర ఉద్యమ సారథిగా, పాలనా దక్షునిగా, అంతకు మించి తెలంగాణ ప్రయోజనాల పరిరక్షకునిగా ఓ విశిష్టమైన ఇమేజ్ని సొంతం చేసుకున్న కేసీఆర్ విపక్షాలను పక్కకు నెట్టి తెలంగాణ రాజకీయ చిత్రపటంపై అగ్రస్థానంలో నిలిచారు. అసలు విపక్షాలలో ఆయనకు దీటైన నాయకుడు ఎవరు అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇదంతా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించే వరకు ఉన్న పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం విచిత్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఓ సరికొత్త జోష్ కనిపించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పరిస్థితులు వేరైనప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్ కు ఓ మంచి టానిక్ లా ఉపయోగపడింది. సహజంగా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఒకే రాష్ట్రంలోని పార్టీ శాఖలో సైతం గ్రూపులు, అసంతృప్తులు, అలకలు, ఆధిపత్య పోరు, కుమ్ములాటలు, బుజ్జగింపులు, సహాయ నిరాకరణలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. నిజానికి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా నియమించబడిన అనంతరం టీ కాంగ్రెస్ లో మంచి జోష్ కనబడింది. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య కుమ్ములాటలు, అసమ్మతి కారణంగా తర్వాత కాలంలో ఈ జోష్ క్రమంగా తగ్గిపోయింది. తెలంగాణ రాజకీయ తెరపై బీఆర్ఎస్, బీజేపీల జోష్ మాత్రమే కనబడింది. అయితే ఒక్క విజయం 100 వైఫల్యాలను మరుగున పడేస్తుంది. ఒక్క తాజా గెలుపు 100 గత ఓటములను కేవలం గతంగా మార్చేస్తుంది. ఇది కాంగ్రెస్ విషయంలో అక్షర సత్యమైంది. కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ సాధించిన ఘన విజయం టీ కాంగ్రెస్ కు మంచి ఊపు తెచ్చింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరైనప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం కాంగ్రెస్ కు కొత్త బలాన్ని ఇచ్చింది. అలాగే టీ కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్, ఇప్పటి వరకు 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను 4,000 చేస్తామని ఇచ్చిన హామీ, ఖమ్మంలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభ ఘన విజయం సాధించడం, ఇవన్నీ టీ కాంగ్రెస్ కు సరికొత్త ఉత్తేజాన్ని అందించాయి. కర్ణాటక అందించిన విజయం, అది అందించిన ఉత్తేజం టీ కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి, అంతర్గత విభేదాలను మరుగున పడేసింది. పార్టీలో ఉన్న అలకలు, లుకలుకలు, ఆధిపత్య పోరు అన్నింటినీ చిన్న చిన్న అంశాలుగా మార్చేసి అంతా టీ కప్పులో తుఫాను అనే ఫీల్ ను జనరేట్ చేసింది. ఖమ్మం సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పార్టీలో చేరడం పార్టీకి ఓ కొత్త శక్తినిచ్చింది. త్వరలోనే బీఆర్ఎస్, బీజేపీల నుంచి కూడా తమ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ ప్రకటించారు. ఇందులో నిజం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ విధంగా చేరికలు ఉంటాయని, ప్రస్తుతం కాంగ్రెస్ కు సరికొత్త జవజీవాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులే కాకుండా సాధారణ ప్రజానీకం సైతం అభిప్రాయపడుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో చోటు
చోటు చేసుకున్న అంతర్గత పరిణామాలు ఆ పార్టీకి బీఆర్ఎస్ కు మైనస్ గా మారాయి. టీ కాంగ్రెస్ కు ప్లస్ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం పైన ఏ చిన్న అవకాశం దొరికినా ఒంటికాలిపై లేస్తూ పదునైన విమర్శలు, ఆరోపణాస్త్రాలను ఎక్కుపెడుతూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం పైన ఆయన చేసిన ఆరోపణలు, విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ను, ముఖ్యంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టాయనేది వాస్తవం. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కవితపై ఆరోపణలు రావడం, ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం, ఆమె ఈడీ ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసి రావడం బీఆర్ఎస్కు రాజకీయంగా నష్టాన్ని కలిగించాయి. ఈ స్కామ్లో కవిత పాత్ర ఉందా లేదా అన్న విషయాన్ని అలా ఉంచితే, ఈ స్కామ్లో ఆమె పాత్ర ఉందంటూ ఆమెపై, కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ చేసిన ఆరోపణలు, విమర్శలు మాత్రం సంచలనం సృష్టించాయి. కేసీఆర్ కు తలనొప్పులను తెచ్చిపెట్టాయి. ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై దాదాపు యుద్ధం ప్రకటించినంత పనిచేశారు తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. అయితే అధికార పక్షంపై ఇంత దూకుడుగా వ్యవహరిస్తూ తెలంగాణలో బీజేపీ ఇమేజ్ను అంతకంతకు పెంచుతూ రాష్ట్ర పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న బండి సంజయ్ని పార్టీ అధ్యక్షునిగా తప్పించడం రాష్ట్ర బీజేపీ నేతలనే కాక ఇతర పార్టీలను, రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి గతంతో పోలిస్తే బీఆర్ఎస్ పై రాష్ట్ర బీజేపీ దూకుడు తగ్గిందనే చెప్పాలి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు చాలా బలంగా వినిపించాయి. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం టీ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ నింపిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింతగా పుంజుకొని బీఆర్ఎస్ ను ఓడించి అధికారం చేజిక్కించుకుంటుందని, ఇది బీఆర్ఎస్, బీజేపీలు కూడా గ్రహించాయని, అందువల్లనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు మిలాఖాత్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గ్రహించిన బీఆర్ఎస్, బీజేపీ కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పథకరచన చేశాయని, ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలని లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ కారణం చేతనే బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని, సౌమ్యునిగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పట్ల స్నేహపూర్వకంగా ఉండే కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీలో ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే కాంగ్రెస్ ఆరోపణలను కేవలం ఆరోపణలుగా ఎవ్వరూ కొట్టిపారేయలేదు. బీఆర్ఎస్ యువనేత, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన అనంతరం బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించడం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చింది. అదే సమయంలో అప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, నిందారోపణలు చేసుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీలు తమ దూకుడు తగ్గించుకున్నాయి. అలాగే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడుతూ వచ్చిన కేసీఆర్ దాదాపు సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో అంతవరకు కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ లో రేపో మాపో అరెస్ట్ అవుతారంటూ వచ్చిన ప్రచారం తగ్గుముఖం పట్టింది. ఆమె అరెస్టు జరగలేదు. కారు కమలం మధ్య ఢిల్లీ స్థాయిలో దోస్తీ కుదిరిందని, జరిగిన రాజకీయ పరిణామాలన్నిటికీ ఇదే కారణమని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య దోస్తానా కుదిరిందనే అభిప్రాయం రాజకీయ నిపుణులే కాదు, సాధారణ ప్రజలు వ్యక్తపరిచే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, తెలంగాణలో రానున్నది తమ ప్రభుత్వమేనని మొన్న ఈ మధ్య వరకు ఢంకా బజాయించి చెబుతూ వచ్చిన బీజేపీ అగ్రనేతలకు తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులను గురించిన వాస్తవం బోధపడింది. అధికార బీఆర్ఎస్ ను ఓడించి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని వారు గ్రహించారు. కర్ణాటకలో గెలిచి మంచి జోష్లో ఉన్న తమ సైద్ధాంతిక శత్రువైన కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి రాకుండా నిలువరించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ కు పరోక్ష సహకారం అందిస్తోందనేది రాజకీయ నిపుణుల విశ్లేషణ. బీజేపీ, బీఆర్ఎస్ ల వ్యూహం ఏదైనప్పటికీ లక్ష్యం మాత్రం ఒకటే, అది తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం. ఈ రెండు పార్టీలు తెర వెనుక ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతున్నాయన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. కారణం ఏదైనా ఒకరిపై ఒకరు దాదాపు యుద్ధం ప్రకటించినంత పనిచేసి పందెం కోడలా తలపడిన బీజేపీ, బీఆర్ఎస్లు ఒకరిపై ఒకరు చల్లబడ్డారన్నది సామాన్య ప్రజలకు సైతం అర్థమవుతోంది. మరి బీజేపీ, బీఆర్ఎస్లు పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటూ రానున్న తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకోగలవా? లేక మంచి వాగ్దాటి, దూకుడు స్వభావం, నాయకత్వ పటిమ ఉన్న రేవంత్ రెడ్డి సారథ్యంలో టీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఈ ప్రశ్నకు మరో 4 నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చే తీర్పే ఖచ్చితమైన సమాధానం చెబుతుంది. అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూటీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యూటీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.